అలర్ట్ గా ఉండండి. లోపల చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని సమాచారం వచ్చింది. మీరు ఆ ఇంటిని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టండి. లోపల ఎవరు మిస్ అవ్వకూడదు. పొజిషన్ కి రండి. మీతో పాటు ఆ లేడీ ఎస్ఐ సింహపురి సీత వాళ్ళు కూడా వచ్చారా? ఎస్ సార్, వాళ్ళు అవతల వైపు నుంచి కవర్ చేస్తున్నారు సార్. అలర్ట్ గా ఉండండి. ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి. బీ రెడీ. అందరూ పొజిషన్స్ లో ఉండండి. అలాగే సార్. అన్నయ్య, చెల్లమ్మా, ఆ లక్ష్మి పోలీసులు వెళ్తున్న ఇంట్లోకే వెళ్ళింది. ఇక్కడ ఏదో తేడాగా ఉందమ్మా. అన్నయ్య, ఆ లక్ష్మిని కరెక్ట్ గా ఇరికించే అవకాశం వచ్చింది. ఏంటమ్మా అది? ఇలా చెయ్యన్నయ్య. అలాగేనమ్మా, అలాగే. త్వరగా వెళ్ళు. పోలీసుల ఇంటిని చుట్టుముట్టే లోపే మీకు చెప్పింది జరిగిపోవాలి. అలాగే అలాగే. ఈ పని చేస్తే నీ పగ కూడా సగం తీరిపోతుందన్నయ్య. అవునమ్మా, ఆ లక్ష్మిని ఇరికించేసి నీకు ఫోన్ చేస్తా. పండు, అమ్మ ఎక్కడుందిరా? లోపలే ఉన్నారు బాబు. మీతో వచ్చిన లక్ష్మణ్ మీద బాబు. ఒక్క నిమిషం రా. అమ్మ రూమ్లో లేదు. పండు లోపలే ఉందని చెప్పాడు కదా, ఎక్కడుందమ్మా? నీకేం కాలేదు కదా? నాకేమవుతుంది? అది కాదమ్మా, ఈరోజు నువ్వెక్కడికి బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు. నువ్వు జాగ్రత్త పడాల్సిన వాళ్ళ విషయంలో జాగ్రత్త పడితే బాగుంటుంది. విహార్ బాబు, ఏటైంది బాబు? ఏటైంది కావాలా? రేపండు నువ్వు ఈరోజంతా అమ్మని కనిపెట్టుకుని ఉండు. అలాగే బాబు. ఒక్క నిమిషం రా. హలో సంధ్య. విహారీ గారు ఎక్కడున్నారు? నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను సంధ్య. మీ దగ్గర లక్ష్మి ఉందా? లేదు. ఏమైంది సంధ్య? లక్ష్మి నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చి వాళ్ళ అడ్రస్ కనుక్కోమని చెప్పింది. నేను ఆ అడ్రస్ కనుక్కొని తనకు చెప్పాను. దాని గురించి కంగారు పడుతూ తనకు ఫోన్ చేస్తుంటే లక్ష్మి ఫోన్ కలవట్లేదు. అందుకే నేను మీకు ఫోన్ చేశాను. ఏంటి, లక్ష్మి ఫోన్ కలవట్లేదా? అవును విహారీ, తను ఇచ్చిన అడ్రస్ గురించి నేను ఎంక్వైరీ చేస్తే అది ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే ఏరియా అని, ఆ ఇల్లు హౌస్ అని తెలిసింది. వాట్? లక్ష్మికి ఫోన్ చేద్దామంటే కలవట్లేదు. యాక్చువల్లీ తను చిన్న హెల్త్ ఇష్యూ వల్ల హాస్పిటల్కి వెళ్ళింది. కానీ ఫోన్ ఎందుకు కలవట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి హాస్పిటల్కి ఫోన్ చేసి తనకి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పండి. ఓకే సంధ్య గారు. హలో, డాక్టర్ విశాలాక్షి హియర్. డాక్టర్, నా పేరు విహారీ. ఇందాక కనక మహాలక్ష్మి అనే పేషెంట్ని తీసుకొచ్చాను కదా, తన హస్బెండ్ని. ఓ మీరా? చెప్పండి విహారీ గారు. అది కనక మహాలక్ష్మి మీ దగ్గర ఉందా డాక్టర్? లేదండి, ఆమె కోసం నర్సుని పంపించాను. అప్పటికే హడావిడిగా బయటికి వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళింది? ఇందాక ఎప్పుడో వెళ్ళింది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఆమె ప్రెగ్నెంట్. హలో. అయ్యో, శుభవార్త చెప్పేలోపు అలా కాల్ కట్ చేశారేంటి? తను గర్భవతి అని ఆ అమ్మాయికి తెలీదు, ఆమె భర్త కూడా వినలేదు. వాళ్ళకి ఎప్పుడు ఈ వార్త తెలుస్తుంది? అప్పటికి
ఆమె కడుపులో ఉన్న పిండం నిలుస్తుందో లేదో. హలో, హలో సంధ్య, తను హాస్పిటల్లో లేదు. హడావిడిగా నువ్వు చెప్పిన అడ్రస్ దగ్గరికే వెళ్ళింది అనుకుంటా. అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం విహారీ గారు. ఎలా అయినా లక్ష్మిని అక్కడికి వెళ్లకుండా ఆపాలి. ఆ అడ్రస్ నాకు పంపించరా, నేను అక్కడికి వెళ్తాను. సరే, నేను మీకు అడ్రస్ పంపిస్తాను. అండ్ ఇంకో విషయం, నేను వేరే కేసు పని మీద శ్రీశైలం వెళ్తున్నాను. వచ్చిన తర్వాత మీకు కాల్ చేస్తాను. ఈ ప్లేస్ అంతా అదో రకంగా ఉందేంటి? విహారీ గారిని బ్లాక్మెయిల్ చేసేవాడు ఇక్కడే ఉంటాడు. అతన్ని ఎలా అయినా పట్టుకోవాలి. సంధ్య గారు ఇచ్చిన అడ్రస్ అయితే ఇదే, కానీ వాడిని ఎలా పట్టుకోవడం? ఎటులిందిరా లక్ష్మి? ఏమో అయ్యా తెలీదు. ఓ అక్కడ చూడండి. రేయ్, అయ్యా నెమ్మదిగా లక్ష్మిని ఫాలో చేద్దాం. నెమ్మదిగా చేస్తే పోలీసులు వచ్చి రైడింగ్ లో మనల్ని బుక్ చేస్తారు. అమ్మో వద్దురోయ్, స్పీడ్ గానే ఫాలో చేద్దాం. పద పద. ఏదో రాంగ్ అడ్రస్ ఇచ్చుంటారా? ఇక్కడ అతని గురించి క్లూస్ ఏమీ దొరకవు. ఇలాంటి మురికి కొంపల్ని, చెత్త పనులు చేయించే వాళ్ళని పోలీసులకి పట్టించి అమాయకమైన ఆడవాళ్ళని రక్షించాలి. రేయ్ రారా. పద పద. పోలీసులు వచ్చే లోపు పారిపోదాం. పద రండి రండి. అయ్యో, తలుపు తీయండి. ఎవరు నన్ను లోపలేసి తలుపేసింది?